ఇందుకూరుపేట మండలం పాములవారిపాలెంలో భూ వివాదం ముదురుతోంది. సుమారు 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఖాదర్ బాషా, రమ్ తునిషాలు దంపతులు తమ స్థలంలో సరిహద్దు గోడ నిర్మించుకుంటుంటే కొందరు వ్యక్తులు అడ్డుకోవడమే కాకుండా దౌర్జన్యానికి దిగడం స్థానికంగా కలకలం రేపుతోంది. గతంలోని ఈ స్థలానికి సంబంధించి రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించినట్లు బాధితులు తెలిపారు. అయినప్పటికీ ప్రత్యర్థులు అధికారుల మాటలను బేఖాతరు చేస్తూ తమపై దాడులకు తెగబడుతున్నారని వారు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య ఇంతవరకు వచ్చింది. అన్ని సర్వే చేసినా ఫలితం లేకుండా పోయింది. మాకు న్యాయం జరగకుంటే మా పరిస్థితి ఏమిటి అని ఖాదర్ బాషా దంపతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఈ భూ తగాదాకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు వేడుకుంటున్నారు. ఎక్కడ కట్టుకోమని కైలో 5 సెంట్లు పోయింది. మాది కైలో 5 సెంట్లు ఇవ్వాల. దీనికి కట్టుకోండి సాట్లేదు కదా మీకు. ఇక దళ్ళు పెరికి కట్టను పెరకను వేయనుకున్నారు. అంటే రాయి కోరుకొని గోడ కట్టుకుంటాం. గోడ కట్టుకుంటే గోడ కూడా తోసేస్తారు. నజీరు భార్య షాహిదా, ఖాదర్ బాబా, ఆ అబ్బాయి భార్య పేరు నాకు రాదు. వాళ్ళు ఎందుకు తోస్తారని మాది స్థలం మీరు ఎందుకు కట్టారు మమ్మల్ని అడగకుండా అంటున్నారు. స్థలం మాదే. అది కైలో 5 సెంట్లు పోయింది. ఈ స్థలం ఎన్ని సంవత్సరాల నుంచో ఇక్కడే ఉన్నాం మేము కాపురం. ఇది మాకు బాటకు వదులున్నాం మేము అని వాళ్ళు అంటారు. బాటకు వదలలేదు, ఏం వదలలేదు. ఆయన అక్కడి నుంచి అవతలంతా ఆయనే అమ్మేశాడు వాళ్ళకి. ఆ నుంచి అవతల ఆయన అమ్ముకున్నాడు. ఇది మేము ఇక్కడే ఉన్నాం కాపురం. కాలనీ ఇల్లు కట్టుకుని 40 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ ఇక్కడే. 40 సార్ గోడ తోసింది నజీరు, షాహిదా, ఖాదర్ బాబా భార్య. వాళ్ళు వచ్చి గోడ తోసేశారు. మమ్మల్ని కొట్టనొచ్చారు పైబడి. ఇంతకు ముందు కూడా దళ్ళు కూడా కట్టినవి పెరికేసి మమ్మల్ని కొట్టి నానా గాబరు చేశారు. చేస్తున్నారు. ఇది వాళ్ళది బాటకు ఉందని వాళ్ళు తోశారు. వాళ్ళకు లేదు, మాదే ఇది స్థలం అని మేము పాడు కట్టుకున్నాము. మాది 5 సెంట్లు కైలో 5 సెంట్లు పోయింది. 5 సెంట్లు కూడా రావాల. అది ఇప్పుడు మేము అప్పుడు నాకు ఈ అప్పులు ఉన్న తర్వాత నేను మార్కెట్ వ్యాపారం పోతున్నాను. మా ఆయన ఉన్నాడు. మా ఆయన ఏమంటే మా ఆయన చేత చేయించుకొని 5 సెంట్లు తీసేసుకున్నారు. అది 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. నాకు గుర్తులేదు. మేము వచ్చింది సంవత్సరం అయింది. ఇక్కడికి వచ్చి కాపురం నేను వచ్చి. మేము ఇక్కడ ఉండేది 45 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము. కాలనీ ఇల్లు కట్టించారు. మేము ఇక్కడే ఉన్నాము ఇదే స్థలంలో. ఇప్పుడు మమ్మల్ని కొట్టనొస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇదేదో చేస్తున్నారు. ఇప్పటికి 4-5 సార్లు ఆ దళ్ళు కట్టుకొని దళ్ళు పెరికి ఇట్టున్న తర్వాత రాయి తోలుకొని ఆ రాయితో గోడ కట్టుకున్నాము. ఆ గోడ కూడా తోసేశారు ఈరోజు. పర్మిషన్ ఎవరు ఇచ్చారమ్మా మీరు గోడ కట్టుకోవాలి? ఒక ఎంఆర్ఓ సార్ ఇచ్చారు.